పార్టీలు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తిను అక్కడక్కడ వస్తున్న వ్యతిరేకతని ఇక ఓగు చేసి ఇంకింత వేస్తాయి కదా ప్రతిపక్షాలు అంటే ఇంత అంత తాలింపు వేయడమే కదా అది ఎక్కువ వేస్తారండి. సార్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, అవతరు రాహోహో అని అనరు. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారం లేకపోయినా రోజు రాహుల్ గాంధీని మీరు అవమానిస్తూనే ఉంటారు. అది గేమ్ అంతే, పొలిటికల్ గేమ్ అండి, దాన్ని మనం ఏం చేయలేము. వెంకటకృష్ణ గారు ఎందుకంటే ఇద్దరు పార్టీలకి విమర్శించే సమయం ఇచ్చినప్పుడు వాళ్ళకి జవాబులు ఇచ్చే సమయం ఎందుకంటే వాళ్ళు విమర్శించిన దానికైతే మేము స్పందించాలి కాబట్టి అంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ మా యొక్క పార్టీలో కోఆర్డినేషనే లేదు అనేటటువంటి దాంతో ప్రస్తావించి మొదలు పెట్టింది. కాబట్టి కోఆర్డినేషనే లేకపోతే క్యాబినెట్ రిజల్యూషన్స్ వచ్చి ఈరోజు ఇట్లాంటి మార్పులు జరగవు. అది రుణమాఫీ అయినా సంక్షేమ పథకాలైనా లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతి చెందేటటువంటి విధి విధానాలైనా ఏవైనా కూడా కోఆర్డినేషన్ లేనిదే క్యాబినెట్ ఒక్క కాడికి రారు. కోఆర్డినేషన్ లేనిదే క్యాబినెట్ రిజల్యూషన్స్ వల్ల ఈ రాష్ట్రం పురోగతి చెందుతూ ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంని మళ్ళా పునర్నిర్మిస్తూ మీ ముందుకు తీసుకొని పోతూ ఉంటున్నటువంటి కష్టాలని అందరికీ తెలిసినటువంటిదే. మనం ఏదో రాగానే బంగారు పల్లెంలో గతంలో టీఆర్ఎస్ పార్టీకి చేతిలో పెట్టినటువంటి పరిస్థితి కాదు కదా. రుణమాఫీ గురించి మరి శ్రీధర్ గారు మాట్లాడారు కాబట్టి నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 2023 దాకా ఆయన 39,000 కోట్ల రూపాయలు అని అన్నాడు. కానీ 2014 4 విడతలుగా 16,143 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు రుణాలు మాఫీ చేశారు. రుణాలు కాదు, మిత్తీలు. అందులో 2018 నుంచి 2023 దాకా 11,909 కోట్లు మాత్రమే, అంటే రెండు కలిపిన 10 ఏళ్లలో 28,052 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. అయితే ఇక్కడ వింతేంటిది అని అంటే ఈ లేట్ చేసుడు దాంతో అయినటువంటి దానికి 20,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తిలేని ఎంతైనాయి 28,000 కోట్ల రూపాయలు వాళ్ళు రుణాలు మాఫీ చేస్తే ఈ లేట్ చేసినటువంటి దానికి 20,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తిలేని. అడిగా నువ్వు అసలు చేసింది ఏముంది? జనాలకి ఊరిల్లు ఇచ్చుకుంటే మళ్ళీ ఎన్నికలు రాగానే ఇక రుణమాఫీ చేస్తున్నా ₹1,00,000 చేస్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది 99,999 బాటా చొప్పుల రేట్ వేసినట్టు. మీరు సర్కస్ ఆడినటువంటి పరిస్థితులు ఎవరికి తెలియదు. బీజేపీ అని అంటారా బోనస్ గురించి మాట్లాడినరు, సన్న బియ్యం గురించి మాత్రమే ఇచ్చిండ్రు, వాళ్ళు చెప్పింది దొడ్డు బియ్యం కోసం కూడా కదా అని. మేమేమన్నామంటే ఉద్యమ సమయం నుంచి కూడా పేద ప్రజలకి అంటే రేషన్ షాపులలో కూడా నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలని చెప్పి ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపేటటువంటి దాంట్లో పెద్ద పలుకులు పలికినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో కనీసం తెలంగాణ ప్రజలకి సన్న బియ్యం ఇవ్వలేకపోయింది అనేటటువంటి వాస్తవాన్ని నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. పేదోడు సన్న బియ్యం ఎందుకు తినొద్దు? సన్న బియ్యం ఉత్పత్తి పెరగాలి అని అంటే సన్న బియ్యం మీద మనం బోనస్ ఇద్దాము, తద్వారా సన్న బియ్యం ఉత్పత్తి పెరుగుతుంది. ఆ ఉత్పత్తితో రేషన్ షాపులలో కూడా మనం సన్న బియ్యం ఇస్తే తద్వారా పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాలనేటటువంటి ఒక సంకల్పంతో మేము సన్న బియ్యం మీద బోనస్ అనేటటువంటి 100%. ఎందుకంటే అందరు సన్న బియ్యం తినాలి, సంక్షేమంలో మేము ఆ ఖర్చును భరించుకొని అయినా మనం సన్న బియ్యం పెడదాం అనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. దీంట్లో తప్పేముందండి? 100% బాగుంటది. ఇప్పుడు ఏదైనా ప్రజలను ఉద్దేశించి వెంకటకృష్ణ గారు మంచి పని చేయబోతే ఆయన ఇంటి పక్కన పెద్దామని అడిగిండు కానీ రామ్మోహన్ గారికి ఒక ప్రశ్న. మీరు చెప్పినటువంటి మాట ప్రోత్సాహం కోసం బోనస్ ఇస్తామని చెప్పలేదు. ప్రతి ఒడ్ల గింజకి బోనస్ ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ప్రోత్సాహం కోసం ప్రతి పంటకి అన్నారు కానీ ప్రోత్సాహం కోసం రైతు భరోసా ఇస్తున్నాం, అది వేరు. మేము బోనస్ దేనికోసం ఇస్తున్నాము? బోనస్ ఇస్తామని ఇస్తున్నాం. ఆ ఇచ్చేటటువంటి దాంట్లో కూడా పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం పెట్టేటటువంటి అవకాశం ఉందనుకోండి. అవకాశం ఎందుకు వద్దనుకుంటాం? కాదండి, కాదు ప్రభుత్వాలు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రసాద్ గారు ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళ విధానాలను వాళ్ళు అమలు చేస్తారు కానీ మీరు చెప్పారునో బీఆర్ఎస్ చెప్పిందనో చెయ్యరు కదా. వాళ్ళ విధానం కాదండి, సింపుల్ లాజిక్. వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో ఒక విధానాన్ని రూపొందించుకుంటారు. ఎలక్షన్స్ లో హామీలు ఇస్తారు. ఒక మాట వినండి, ఒక మాట దయచేసి ఒక మాట వినండి, నాకు పూర్తి కాల. ఎలక్షన్స్ లో హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చినాక హామీలని ఎట్లా టర్న్ చేసుకోవాలి, అందులో ఎట్లాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవాలి, అట్ ది సేమ్ టైం దానివల్ల వచ్చే ఫ్రూట్ ఎలాంటి ఫ్రూట్ రావాలి, ఇలాంటి కొన్ని విధానాలు రూపొందించుకొని దాని ప్రకారం వెళ్తారు. లేదు ప్రసాద్ చెప్పినట్టు చేయాలి, శ్రీధర్ చెప్పినట్టు చేయాలి, వెంకటకృష్ణ చెప్పినట్టు చేయాలి, ఇట్లా ఉండదు కదా. ఒకవేళ వాళ్ళు చేసింది నచ్చలేదు అనుకోండి, ప్రజలు చూసుకుంటారు. మీరు చెప్పింది చేయాలంటే ఎట్లా?
ఒక్క నిమిషం రామ్మోహన్ కానివ్వండి, చాలాసేపు అయింది కదా. అదే రామ్మోహన్ గారికి క్వశ్చన్ ఇది. మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో మేము ప్రసాద్